హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో ఐడీస్ షేర్ చేశారు. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. పాస్ అయిన వాళ్ళు ప్రాబ్లం లేదు, కానీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వచ్చేసరికి చాలామంది కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ పాస్ అయినా ఫెయిల్ అయినా గ్రేడ్ సిస్టమ్ మాత్రమే ఇస్తారు కాబట్టి మార్క్స్ బయటికి తెలియట్లేదు, కాబట్టి కొన్ని కాలేజీలు మార్క్స్ కూడా చెప్పట్లేదు. అయితే జనరల్‌గా పీజీకి ఏం చేశారంటే వీళ్ళు మార్క్స్‌కును, గ్రేడ్స్‌కు లింకులు వదిలారు. అయితే ఈ పీజీ ఈ యూజీకి వచ్చేసరికి బీటెక్, బీఫార్మసీ వాళ్ళది ఇంతవరకు రిజల్ట్స్ లింక్ మార్క్స్ సంబంధించింది గానీ, గ్రేడ్స్ సంబంధించింది గానీ ఇంకా రిలీజ్ చేయలేదు అఫీషియల్‌గా బయటిది లింక్స్. అయితే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారా, సో మార్క్స్ ఎన్నొచ్చినాయో తెలియక, అంటే కాలేజీలు వాళ్ళు చాలామందిని కూడా మాకు ఇంకా రాలేదు రిజల్ట్ అనేది చెప్తున్నారు. అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ మార్కులు గనక తెలిసినట్టయితే రీవాల్యుయేషన్‌కి, ఛాలెంజ్ వాల్యుయేషన్ గాని, రీకౌంటింగ్ గాని జనవరి 4 వరకు టైం ఉంది కాబట్టి సో, అప్పటికి అప్లై చేసుకోవచ్చు ఆ మార్క్స్‌ని బట్టి అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి అసలైతే ఈ పాటికైతే రిజల్ట్స్ లింక్స్ అన్నీ గూడా ప్రొవైడ్ చేయాలి. మరి ఏమన్నా డేటాబేస్‌కి ఇంకా అప్‌డేట్ కాలేదేమో, రిజల్ట్స్ లింక్స్ అయితే రాలేదు. అసలైతే రావాలి బయటికి. ఎందుకంటే కొన్ని కాలేజీల్లో చెప్పట్లేదసలు. కొన్ని కాలేజీలో మూసేశారు. రిజల్ట్స్ ఎక్కడ చూసుకోవాలో తెలియట్లా. అయితే దానికి పేరెంట్ కాలేజ్ అయితే మూసేశారనుకోండి, ఆల్టర్‌నేటివ్ కాలేజ్ అన్న ఉంటుంది. మరి కాకినాడ దాకా పోవాలి. అంటే ఇప్పుడు స్పెషల్ సప్లీ వచ్చేసరికి ఏంటంటే జేఎన్‌టీయూకేది ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అంతా జేఎన్‌టీయూహెచ్ కింద ఉండే. జేఎన్‌టీయూహెచ్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఎంసెట్ అంతా ఉమ్మడిగా జరిగేది కాబట్టి ఇక్కడొచ్చి జాయిన్ అయ్యి చదివిన వాళ్ళున్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కాకినాడకి వెళ్ళి మళ్ళీ రిజల్ట్ చూసుకొని మళ్ళీ ఫెయిల్ అని తెలిసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ వెనక్కెళ్ళి ఇదంతా పెద్ద రిస్కీగా ఉంది వాళ్ళకు. సో, దాని గురించి మరి చాలామంది కూడా దీని గురించి చాలామంది స్ట్రగుల్ అవుతా ఉన్నారు. సో, నాకు తెలిసి ఈ జనవరి 1 రోజు ఏమన్నా ఈ లింక్స్ అయితే రిలీజ్ అవుతాయేమో చూడాల్సి ఉందనమాట. ఒకవేళ మీ కాలేజ్ గనక లేకపోతే ఏం చేయాలంటే ఈ లింక్ ఒకటి మార్గం. ఇది కాకుండా వేరే అంటే అది ఇక వచ్చేసరికి యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వటమే నాకు తెలిసి. అంతకు మించి అయితే మార్గం లేదు. సో, ఇక జనవరి 4కి రీవాల్యుయేషనో, ఛాలెంజ్ వాల్యుయేషనో, రీకౌంటింగ్ డేట్, లాస్ట్ డేట్ కాబట్టి మరి ఈ లోపు ఏమన్నా రిజల్ట్స్ లింక్ వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు షేర్ చేయడం, ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. థాంక్ యూ సో మచ్.